ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5, C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4, L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి. ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ టు KCC న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి. ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. పంచరామక్షేత్రం సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో పటిష్ట బందోబస్తు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలి. కాకినాడ టౌన్ హాల్ సభ్యులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. ఆస్తి కుళాయి పన్నుల వసూళ్లలో 100% లక్ష్యాన్ని సాధించాలి. 6 మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించిన ఆర్జేడీ నాగనరసింహరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్రం గత 5 ఏళ్ల పాలనలో అభివృద్ధికి నోచుకోలేదని, ప్రజలు తమ కూటమి ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకుని అఖండ మెజారిటీతో గెలిపించడం జరిగిందని, ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని కాకినాడ ఎంపీ తంగళ్ల ఉదయ్ శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను అఖండ మెజారిటీతో గెలిపించారని ఎంపీ కోరారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో నాయకులు లాజర్బాబు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పేరాబత్తుల రాజశేఖర్ గారు, మీ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నెంబర్ 1 అంటే ఆ స్థానాన్ని అలాగే ఉంచి నెంబర్ 1 ఒకటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకండి. మెయిన్ ఏంటంటే మనం నెంబర్లు 35 ఉన్నాయండి. 35 నెంబర్ని ఎలా పడితే అలా వేసేసి ఒక టిక్ పెట్టినా లేకపోతే అండర్లైన్ చేసినా నెంబర్ని తప్పు రాసినా సరే ఓటు ఇన్వాలిడ్ అయిపోద్ది. సో మీ ఓటు ఇన్వాలిడ్ చేసుకోకుండా 1 అనే నెంబర్ని మన పేరాబత్తుల రాజశేఖర్ గారి దగ్గర రాసి ఆయన్ని హయ్యెస్ట్ మెజారిటీతో అన్ని విధాలుగా ఈ కేంద్ర ప్రభుత్వంతో కలిసి ఎన్డీఏ కూటమి ముందుకు ఎలాగెళ్తుందో, ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చెందుతూ సంక్షేమం అందిస్తూ ఉపాధి కల్పిస్తూ ఎలా ముందుకు తీసుకెళ్తుందో 100% అలాగే మీరందరూ కూడా సహకరించి మళ్ళీ ఎలాగ మమ్మల్ని గెలిపించారో పేరాబత్తుల రాజశేఖర్ గారిని కూడా 1వ నెంబర్ పైన మీరందరూ ఓటేసి గెలిపించాలి. అలాగే కాకినాడకు కూడా మీరు చూడొచ్చు, ఏడీబీ రోడ్ని అంటే 5 సంవత్సరాల నుంచి జనాలు చచ్చిపోతున్నారన్నా సరే పట్టించుకోలేదు. స్వయాన ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి ఆ యాక్సిడెంట్ అయిన రోజుల నుంచి ప్రతిసారి పరిశీలన, మీరు నన్ను చూసి ఉండొచ్చు, ప్రతిసారి ఎప్పుడు వచ్చినా సరే ఫస్ట్ ఆ ఏడీబీ రోడ్ని కంప్లీట్ చేసే వరకు నేను ఆ కాంట్రాక్టర్స్తో మాట్లాడుతూ ఇబ్బంది పెడుతున్నారా, లోకల్ లీడర్స్ ఎవరిని ఇబ్బంది పెడుతున్నారా ఏంటంటే ఎవరు ఏ ఇబ్బందులు లేవండి. ఫండ్స్ కూడా మాకు వస్తున్నాయి. ఆగస్ట్ లోపల కనెక్టివిటీ, ఏడీబీ రోడ్ కనెక్టివిటీని మాత్రం 100% కంప్లీట్ చేసే విధంగా మేము ముందుకెళ్తాం. అదేవిధంగా ఎన్నో కార్యక్రమాల్లో మన కాకినాడలో మున్సిపాలిటీలో కూడా అసలు ఏ డెవలప్మెంటు లేకుండా శానిటైజేషన్ని మొత్తం తుంగలోకి తొక్కేశారు. ఆ శానిటైజేషన్ కూడా కలెక్టర్ గారు లాస్ట్ దిశా మీటింగ్లో కూడా నేను, ఎమ్మెల్యే గారు అలాగే కలెక్టర్ గారు కూర్చున్నప్పుడు కూడా ఈ ఇంత బాగా జరుగుతుంది. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వానికి దీనికి తేడా ఏంటనేది. ఆ తేడా ఏంటనేది మీరందరూ కూడా సహకరించి మా రాజశేఖర్ గారిని నెంబర్ 1లో నుంచోబెట్టి సేమ్ హయ్యెస్ట్ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆర్థిక క్రమశిక్షణ లేకుండా తీసుకున్న నిర్ణయాల వల్ల పూర్తిగా అన్ని వ్యవస్థల్ని నాశనం చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థని పూర్తిగా నాశనం చేయడం వల్ల ఇప్పుడు మా యువ నాయకులు లోకేష్ గారు కూడా విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా విద్యా వ్యవస్థకి ఏదైతే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పనే అలాగే అన్ని
విద్యను పటిష్టం చేసి ప్రతి సామాన్యుడికి క్వాలిటీ విద్యను, ప్రపంచ స్థాయి విద్యను అందించడానికి లోకేష్ గారు కూడా విస్తృతంగా ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరందరూ కూడా తప్పనిసరిగా ఏదైతే మరి కూటమి ప్రభుత్వం మరి మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా మరి ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా లక్షలాది కోట్లు మరి పెట్టుబడులు ఈరోజు పారిశ్రామికవేత్తలు గత ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి. ఈరోజు మరి ప్రపంచ స్థాయి కంపెనీలన్నీ కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి మరి కూటమి నాయకులందరూ కూడా మరి ఒక నమ్మకాన్ని కలిగించి మళ్ళీ పెట్టుబడిదారులందరినీ మన రాష్ట్రం వైపు చూసేలాగా మరి కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు స్థాపించి తద్వారా నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి నా వంతుగా మరి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి మన 2 జిల్లాల్లో కూడా మరి వ్యవసాయ ఆధారిత ప్రాంతాలు, మనందరం కూడా రైతు ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళం. ఇక్కడ ఎక్కువ పరిశ్రమలు పెట్టినట్టయితే ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ ప్రాంతంలోని నిరుద్యోగ యువతనికి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పనకి మరి నా వంతుగా కూడా కృషి చేస్తానని తెలియజేసుకుంటూ విజ్ఞులైన పట్టభద్రులందరూ కూడా మరి పేరాబత్తుల రాజశేఖర్ అనే మరి సీరియల్ నెంబర్ 1 దగ్గర 1 ప్రాధాన్యత ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, మరి మీరు వేసే ప్రతి ఒక్క ఓటు కూడా పట్టభద్రుల గొంతుగా మారుతుందని తెలియజేసుకుంటూ మరి మీరందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ మీ అందరూ. పంచరమ క్షేత్రం సామలకోట శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 24వ తేదీ నుండి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ స్వయంగా పరిశీలించారు. కాకినాడ జిల్లా సామలకోట శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయంలో 24వ తేదీ నుండి జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఈవో నీలకంఠ ఆధ్వర్యంలో దేవాలయంలో ప్రత్యేక ఏర్పాట్ల నిమిత్తం జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పరిశీలించారు. ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ ఆలయంలో వచ్చేటువంటి భక్తుల రద్దీ వలన ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటున్నామన్నారు. అనంతరం వేద పండితులు వేద మంత్రాలతో జిల్లా ఎస్పీ బిందు మాధవ్ను ఆశీర్వదించడం జరిగింది. కాకినాడ టౌన్ హాల్ మెంబర్ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి టౌన్ హాల్ సభ్యులు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ మెయిన్ రోడ్లో గల టౌన్ హాల్లో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొనేందుకు విచ్చేసిన ఎమ్మెల్యే కొండబాబుకు టౌన్ హాల్ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి సాల్వా కప్పి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానికి టౌన్ హాల్ సభ్యుడు బచ్చ శేఖర్ స్వాగతం పలికారు. టౌన్ హాల్ ప్రెసిడెంట్ నానాజీ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మీ టౌన్ హాల్ సభ్యుడని, అదే కాకినాడ సౌమ్యుడు, కార్యదక్షత గల వ్యక్తి అని అన్నారు. టౌన్ హాల్ సభ్యులంతా పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మల్లెపూడి వీరు, టౌన్ హాల్ సెక్రటరీ పాబోలు చిన్నబున్నయ్య, జాయింట్ సెక్రటరీ మమతా శ్రీనివాస్, అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామినాయుడు, సుబ్రహ్మణ్యం మాస్టర్, నెక్కంటి శ్రీనివాస్, పసుపులేటి శ్రీనివాస్ పెద్ద సంఖ్యలో టౌన్ హాల్ సభ్యులు పాల్గొన్నారు. బాగా తెలుసు, ఖచ్చితంగా మీరు అందరూ మన కొండబాబు గారు చెప్పినట్టు, ఆయన బలపరిచినట్టు మా అందరి కోరిక మేరకు మీరు ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటు మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి ఇస్తారని. లక్కీగా ఆయన సీరియల్ నెంబర్ కూడా 1 వచ్చిందండి. దాని ముందు ఆయన పేరు ముందు 1 అంకె వేసి వారి విజయానికి మీరు తోడ్పడతారని చెప్పి కోరుకుంటా. మీరు అందరూ విజ్ఞులు, మీకు అంత అనుభవం ఉంది. మీ ఓట్లే కాకుండా మీ ఫ్యామిలీస్లో ఓట్లు ఉంటాయి, అలాగే మీ సర్కిల్, మీ ఫ్రెండ్స్, మీ దగ్గర పనిచేసే స్టాఫ్ కానీ వారందరికీ మీరు ఈయనకి ఓటు రాజశేఖర్ గారికి ఓటు చేసి ఇక్కడ ఏదైతే అధికార పార్టీ ఉందో దానికి మరింత ఊతం ఇచ్చి ప్రజలకి మరింత అభివృద్ధి కార్యక్రమాలు డెవలప్మెంట్ చేసే మనిషి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ప్రధానమంత్రి గారు మోడీ గారు కానీ వారి యొక్క ఆకాంక్షను నెరవేర్చి వారికి ఒక చిరుకానుకగా, ఎందుకంటే ఎమ్మెల్యే ఎలక్షన్లో ఇక్కడ మన రాష్ట్రంలో ఎమ్మెల్యే కానీ కేంద్రంలో ప్రధానమంత్రిగా మోడీ గారు 3వసారి ఎన్నికవడం కానీ జరిగిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నిక ఇది. దీన్ని చాలా ప్రతిష్టగా మా పార్టీ మేమంతా తీసుకోవడం జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా తరఫు నుంచి ఉమ్మడి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజశేఖర్ గారిని పెట్టడం జరిగిందండి. అది ఇప్పుడు మనం మొన్న జరిగినటువంటి 8 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున మనం భారీ మెజారిటీ సాధించి చాలా మంచి ఉత్సాహంగా పనిచేసి గవర్నమెంట్ని అధికారంలోకి తెచ్చుకున్నాం.
అదే తర్వాత ఇప్పుడు ఇదే ఫస్ట్ ఎన్నిక అంచేత ప్రభుత్వానికి కొంచెం ఛాలెంజ్ అయినటువంటి ఎన్నిక ఇది. అంచేత మీరంతా కూడా చదువుకున్నవారు, పెద్దలు, అన్ని విషయాలు తెలిసినవారు కాబట్టి మీ అమూల్యమైన ఓట్లు మొట్టమొదటి ప్రాధాన్య ఓటుగా మన రాజశేఖర్ గారికి ఇచ్చి, అలాగే మీ రిలేటివ్స్లో, ఫ్రెండ్స్లో కానీ ఎవరున్నా వాళ్ళతోటి కొంచెం కోఆపరేట్ చేసి కొంచెం అతని విజయాన్ని కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ రోజున మీ అందరూ తెలుసు, మొన్న ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఎవ్వరు ఉన్నప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మీరందరూ ఎలక్షన్లో నన్ను నెగ్గించారు, నారాజు నెగ్గించారు, ఎంపీ నెగ్గించారు, అందరు నెగ్గించారు. ఆ విధంగా కూటమి ప్రభుత్వం రావడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం, అందరి ప్రభుత్వం, కొందరు ప్రభుత్వం కాదు, అందరి ప్రభుత్వం ఇది. ఆ విధంగానే పనిచేస్తుంది, అందరి కోసం పనిచేస్తుంది, ఏ ఒక్కరి కోసం కాదు. ఆ విధంగా ఇప్పటికీ 8 నెలలు కాలం వస్తుంది. ఈ 8 నెలల పాలనలో మీరు అన్నీ చూస్తున్నారు, మీకేం చెప్పక్కర్లేదు, అన్ని విషయాలు మీకు తెలుసు. ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్ గతంలో ఒక విజన్ తయారు చేశారు చంద్రబాబు నాయుడు గారు. 2020 నాటికి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సాధిస్తానన్నారు. సాధిస్తామన్నప్పుడు పనిచేస్తున్న సమయంలో మళ్ళీ ఓడిపోవడం జరిగింది. ఆ విజన్ అంతా వెనక్కి వెళ్ళిపోయింది, మళ్ళీ డిస్టర్బ్ చేస్తారు. మళ్ళీ మీరు అందరు కలిసి ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మళ్ళీ మీరు అందరూ ఏం చేస్తారంటే సమర్థవంత నాయకుడు కావాలని చెప్పి మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని నెగ్గించారు. ఆయన మళ్ళీ రాష్ట్రాన్ని ఒక రాజధాని, పోలవరం ఇలాగా ఒక విజన్ తయారు చేసి ఎక్కడెక్కడ స్మార్ట్ సిటీలు తయారు చేయాలి. మన కాకినాడ స్మార్ట్ సిటీ ఇచ్చారు. అలా తయారు చేసుకునే తరుణంలో మళ్ళీ అభివృద్ధి చేస్తున్న సమయంలో మళ్ళీ ఎలక్షన్ అంతా మళ్ళీ కోల్పోవడం జరిగింది. అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. చూడండి, ఇప్పుడు మళ్ళీ మీరు అందరూ కలిసి కూటమి ప్రభుత్వం రావాలని కోరుకున్నారు. ఆ విధంగా వచ్చింది. ఇప్పుడు ముందుకెళ్తుంది. ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఈరోజు అనేక రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వకి కేంద్రం కూడా పూర్తి సహకారం అందిస్తుంది. అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్న తరుణం ఇది, ఈ సమయం. ఈరోజు అలాంటి సమయంలో ఈ ఎలక్షన్ వచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ మన జిల్లా 2 జిల్లాలకి, ఈస్ట్ వెస్ట్ కలిపి, అలాగే కృష్ణా జిల్లా, గుంటూరు కలిపి రాజేంద్ర ప్రసాద్ అని పెట్టారు. ఇక్కడ మన రాజశేఖర్ గారిని ఇచ్చారు. రాజశేఖర్ గురించి కూడా మీకు తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాడు. ఆయన కూడా చాలా అవకాశాలు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. అయినప్పుడు కూడా పార్టీ మారకుండా ఇదే పార్టీలో ఉన్నాడు. అందుకే గుర్తించి పార్టీ రాజశేఖర్ గారికి టికెట్ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియదు. కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని మున్సిపాలిటీలోనూ ఆస్తి కుళాయి పన్నులు వసూళ్లు చాలా మందకొడిగా ఉన్నాయని, అలసత్వం వదిలి 100% పన్నుల వసూలయ్యేలా చొరవ తీసుకోకుంటే చర్యలు తప్పవని కాకినాడ జిల్లా పరిధిలో ఉన్న 6 మున్సిపాలిటీల కమిషనర్లను మున్సిపల్ ఆర్జేడీ నాగనరసింహరావు హెచ్చరించారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్, పిఠాపురం, తుని, సామలకోట, పెద్దాపురం మున్సిపాలిటీలు, గొల్లప్రోలు, ఏలేశ్వరం నగర పంచాయతీల కమిషనర్లు, ఆయా మున్సిపాలిటీల ఇతర అధికారులు, సిబ్బందితో ఆర్జేడీ నాగనరసింహరావు సమీక్షా సమావేశం జరిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెగ్యులర్గా మా డిఎంఏ గారు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూడా మరి ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. నేను కూడా ప్రతి నెల కూడా ఒక్కొక్క మీటింగ్, ఇది 4వ మీటింగ్. ఇంతకుముందు ఉన్నటువంటి మున్సిపాలిటీలో కూడా అన్ని ఆల్రెడీ మీటింగ్స్ పెట్టాం. పిఠాపురము, పెద్దాపురము, సామలకోట, తునిలో కూడా మీటింగ్స్ పెట్టాం. ఇది 4వ మీటింగ్. సో దీంట్లో ముఖ్యంగా ఈ ప్రాపర్ ట్యాక్స్, వాటర్ ఛార్జెస్, బిఎల్టీ, ఇవన్నీ కూడా కలెక్షన్స్ అంటే ఇంపార్టెంట్. ప్రైవేట్ ప్రాపర్టీస్ అంతా కూడా ఈ మంత్ ఒకసారి చూస్తే మనకి టోటల్ ప్రాపర్ ట్యాక్స్ మనకి టోటల్గా 41%లో ఉన్నాము. కాకపోతే దీంట్లో ప్రైవేట్ ప్రాపర్టీస్ కాదు, ప్రైవేట్ ప్రాపర్టీస్ అయితే 74% కలెక్షన్స్ ఉంది ఈ జిల్లాలో. సో అందులో ముఖ్యంగా ఫస్ట్ తుని టాప్లో ఉన్నారు, 81%. కాకినాడ 76%, కార్పొరేషన్ కలిపి చెప్తున్నాను, ఉంది యావరేజ్ ఓవరాల్గా. కాకపోతే ఈ మంత్ అయితే చాలా బాగా చేశారు వాళ్ళు. సో 224% చేశారు. పిఠాపురం బాగా పికప్ చేశారు. సో అయితే 38 లక్షలు పర్ మంత్ కలెక్ట్ చేయాల్సింది వాళ్ళు 85 లక్షలు కలెక్ట్ చేశారు. సో లాస్ట్ కొన్ని నెలల నుంచి డిఎంఏ ఆఫీస్ నుంచి కానీ మా సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ కానీ కంటిన్యూస్గా దీంట్లో ఫాలోఅప్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ కూడా ఈ లాస్ట్ మంత్ అయితే చాలా బాగా చేశారు. కమిషనర్ గారు కూడా ప్రతిరోజు రివ్యూ తీసుకుంటున్నారు, ఆయన కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో బాగుంది. తర్వాత లీస్ట్ పెర్ఫార్మెన్స్ మాత్రం కొద్దిగా తుని బాగాలేదు. యాక్చువల్గా ఓవరాల్గా బాగుంది, కానీ
లాస్ట్ మంత్ కొన్ని పెర్ఫార్మెన్స్ బాగాలేదు, అక్కడ కొద్దిగా ఎలక్షన్స్ పరంగా కూడా స్టాఫ్ కొద్దిగా బిజీగా ఉండడం కూడా ఒక కారణం కావచ్చు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ కు పట్టభద్రులందరూ అండగా నిలిచి తమ తొలి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పి గోవింద్ పిలుపునిచ్చారు. పిఠాపురం మండలం మల్లాంలో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ కు మద్దతుగా టీడీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యేలు వర్మ, గోవింద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు. అదేవిధంగా ఈరోజు పిఠాపురం టౌన్లో కూడా 3 వార్డులు ప్రచారం చేశాం. ఎంచేదంటే చదువుకొని ఖాళీగా ఉన్న మరి అన్ఎంప్లాయ్మెంట్ గ్రాడ్యుయేట్స్కి ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో 6,33,000 కోట్లు పెట్టుబడులు తేవడం జరిగింది. వారందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కూడా ఆ కంపెనీలో కల్పిస్తారు. అలాగే డిఎస్ఏ వచ్చేసరికి 16,000 కోట్ల దగ్గర 16,000 జాబులు డిఎస్ఏ అనౌన్స్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ కూడా అయ్యాక. ఈ విధంగా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి నిరుద్యోగుల గురించి పనిచేస్తూ ఉంది. కాబట్టి పట్టభద్రుల బలపరిచిన అభ్యర్థి ఎవరైతే మరి రాజశేఖర్ గారు ఉన్నారో ఆయన్ని గెలిపించవలసిందిగా. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ప్రథమ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో 4వ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి సింహవాహనంపై దర్శనమిచ్చారు. కాకినాడ రామకృష్ణారావుపేటలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రథమ వార్షికోత్సవ వేడుకల్ని నెల 16వ తేదీ నుండి 24వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజు స్వామివారి ఉత్సవ విగ్రహాలను సింహవాహనంపై ఊరేగింపును నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు. రామయ్య వీధి నుండి ప్రారంభమైన ఊరేగింపును ఆలయ కమిటీ ప్రెసిడెంట్ సిరపు వెంకటరమణారెడ్డి, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త మునగాల అప్పారావు కుటుంబ సభ్యులు కొబ్బరికాయలు కొట్టి స్వామివారి వాహన సేవను ప్రారంభించారు. గ్రామోత్సవాల్లో చిన్నారుల కోలాట నృత్యాలు, దేవతామూర్తుల వేషధారణలు, మహిళల కోలాట నృత్యాలు, కోళ సంబరాలు, డోలు సన్నాయి వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ఊరేగింపు నిర్వహించారు. ఉత్సవాల 4వ రోజు స్వామివారు సింహవాహనంపై పురవీధుల్లో ఊరేగారు. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన మహిళలు ఊరేగింపులో పాల్గొని స్వామివారి రథాన్ని ముందుకు లాగారు. సన్నాయి మేళాలు, కోళ సంబరాలు, కోలాట నృత్యాలు, వేదపట్టణం, గోవిందనామ స్మరణతో సాగిన ఊరేగింపులో ప్రజలు పాల్గొని స్వామివారిని కనులారా దర్శించి పులకించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ధర్మకర్త మునగాల గురునాథ్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నాయన సత్యనారాయణ, జాయింట్ కన్వీనర్ సిరపు బాబ్జీ, ట్రెజరర్ నీలాపు బాల వెంకట్రావు, జాయింట్ ట్రెజరర్ చల్లా వెంకటరమణ, ఆర్గనైజింగ్ వైస్ ప్రెసిడెంట్ దారపు వేమన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ దారపు గోవిందరాజు రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 27న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నెగ్గించాలని కోరుతూ పెద్దాపురం పట్టణంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల రామస్వామితో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిని నెగ్గించడం ద్వారా మరిన్ని అభివృద్ధి పనులు నియోజకవర్గ పరిధిలో చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రైవేట్ మరియు ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రచారాన్ని చేపట్టారు. అత్యధిక మెజారిటీతో గ్రాడ్యుయేట్స్ అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకు గెలిపించాలన్న దానికి మీరందరూ గత 8 నెలల్లో మీరు చూస్తున్నారు రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుతుందని. 11 లక్షల కోట్ల రూపాయలు అప్పులు అయిపోయినా సరే ఆ అప్పులకు వడ్డీ కట్టుకుంటా సంక్షేమాన్ని చేస్తూ అభివృద్ధి చేస్తూ సుమారు 10 లక్షల కోట్లు పెట్టుబడి తీసుకొచ్చి 6 లక్షల జాబుల్ని ఆల్రెడీ క్రియేట్ చేసే విధంగా ముందుకు వెళ్తున్నాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే ఎన్డీఏ సర్కార్లో కేంద్ర ప్రభుత్వంలో కూడా 7.5 కోట్ల మంది ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేస్తే అందులో 6.5 కోట్ల మంది 12 లక్షల కన్నా తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసిన వ్యక్తులు. 6.5 కోట్ల మందికి కూడా ఇప్పుడు జీరో ట్యాక్స్ లయబిలిటీ అయిపోయింది. అంటే మోస్ట్లీ ఇందులో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఉద్యోగస్తుల భారాన్ని ఎలా తీర్చాలనేది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ ఆలోచించి వాళ్ళందరికీ కూడా జీరో ట్యాక్స్ లయబిలిటీ చేశాం. అలాగే వాళ్ళందరూ కూడా ఇప్పుడు రానున్న ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన పేరాబతుల రాజశేఖర్ గారిని నెంబర్ 1 పైన అది ఒక్కటే వేసి, అంటే ఓట్ని ఇన్వాలిడ్ చేసుకోకుండా వేరే ఏది పెట్టకుండా అది ఒక్కటే 1 పైన వేసి ఆయన అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఆయన గెలుపు కోసం కృషి చేసిన టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ప్రజలందరూ అక్కడ అన్ని ఫంక్షన్స్ చేసుకునేలాగా ఉపయోగపడేలాగా దాన్ని మంచి క్వాలిటీలో 100% కన్స్ట్రక్షన్ సార్. అలాగే పెద్దాపురం వంటపరకల హాస్పిటల్ నిర్మించడానికి మీ యొక్క
ప్రయత్నం అయినా చేస్తున్నారా? 100% చేస్తాం. అభివృద్ధి రాష్ట్రం అంతా అభివృద్ధి చెందుతుందని, అందులో పెద్దాపురం ఇంకా ఈయన చంద్రబాబు గారి నేతృత్వంలో చాలా బాగా ముందుకెళ్తుంది. ఎక్కువ నిధులు అన్నింటికన్నా నాకు తెలిసి మీరే తెచ్చుకున్నారు. మొత్తం సుమారు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గారు మొత్తం ఎప్పుడులాగే ది బెస్ట్ పని చేస్తున్నారు. దానికి నా సహకారం కూడా ఉంటుంది. దానికి 100% కృషి చేసి 100 పడకల హాస్పిటల్ చేస్తాం. ఒక్క విషయం, యువతకు అవకాశాలు కల్పించాలంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు బాగా చేస్తున్నాడు కనుక యువతని ప్రోత్సహించడం కోసం ఇవాళ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాడు. తప్పనిసరిగా యువత అంతా కూడా మరి రాజశేఖర్ గారికి ఓటేసి గెలిపించవలసి కోరుతున్నాను. ఒకటి. రెండో విషయానికి వచ్చినప్పటికి పెద్దాపురం నియోజకవర్గంలో ఇన్స్టిట్యూషన్స్ని కోరుతున్నాను. ఇప్పుడు 3 ఇన్స్టిట్యూషన్స్ వచ్చి 3 ఇన్స్టిట్యూషన్కి కూడా భూమి ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. ఒకటి ఎన్సీసీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ సెంటర్ పెడుతుంది, 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుంది. ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్కి ఒక 5 ఎకరాలు కేటాయించడం జరుగుతుంది. అలాగే కంచిపీఠం అన్ని అభివృద్ధి చేస్తాం, పీఠం నుంచి అభివృద్ధి చేస్తాం అని చెప్పి 5 ఎకరాలు. శుభకార్యాలు, ఇతర పండుగల సందర్భాల్లో భోజనాలు పెట్టడం భారమైన కార్యక్రమం. అలాంటిది ఏకంగా 1000 రోజులు నిరంతరం అన్నదానం, అది దాతల సహాయ సహకారాలతో నిర్వహించడం శ్రమతో కూడుకున్న వ్యవహారం. పేదలకు నిరంతరం అన్నదానం చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఏర్పరిచిన అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1000 రోజులు పూర్తి చేసుకుంది. సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు ఘన వేడుకలు నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ రాజు కేక్ కట్ చేసి పేదలకు మిఠాయిలు పంపిణీ చేశారు. ఫౌండేషన్ రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సాయిరాం వర్మ, ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి నామాల ఫణీంద్ర, ఫౌండేషన్ అధికార ప్రతినిధి ముళ్లపాటి మహేష్ చౌదరి, ప్రశాంత్ చౌదరి, అడప జగదీష్, నెల్లూరు జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు పల్లపోతు వెంగళరావు, కాకినాడ జిల్లా ఫౌండేషన్ అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, కాకినాడ నగర ఫౌండేషన్ అధ్యక్షులు మండపాక నాగబాబు ఆధ్వర్యంలో ఏర్పరిచిన భోజనాలు, చీరల, దుప్పట్లు, 5 కేజీల రైస్ బస్తాలు పేదలకు పంపిణీ చేశారు. మండపాక సుబ్బు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు, లోకేష్, టీడీ జనార్దన్, వనమాడి కొండబాబు, దాట్ల బుచ్చిబాబు, గుండం చంద్రమౌళి ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ మనకు ఏమిచ్చింది అనే దానికన్నా పార్టీకి మనం ఏం చేశానని నినాదంతో కార్యకర్తలు అందరూ కలిసి 1000 రోజులు భోజనాలు పెట్టడం గర్వకారణంగా ఉందన్నారు. కార్యక్రమానికి అండగా ఉన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారవేత్తలు, కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరికీ అభినందనలు తెలియజేశారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదల అన్నార్తి తీర్చే కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంగాని శేషగిరి వర్మ, మండపాక వీర వెంకట సత్యనారాయణ, కాకినాడ జిల్లా అధ్యక్షులు బత్తుల సూర్యప్రసాద్, ఆటో యూనియన్ ప్రెసిడెంట్ రమణ, మహిళా నాయకురాలు అన్నపూర్ణ, ఫిరోజ్, మల్లాడి కనకరాజు, ఫౌండేషన్ సభ్యులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పరిచిన నారా లోకేష్ యువజన ఫౌండేషన్ అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ 1000 రోజులు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, టీడీ జనార్దన్ గారు, సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు, దాట్ల బుచ్చిబాబు గారు, అదే విధముగా మా సోదరులు గున్నం చంద్రమౌళి గారి ఆశీస్సులతో ఈరోజు రాష్ట్రమంతటా ఒక పండగ వాతావరణంలో నెలకొంది. మరి సామాన్య కార్యకర్తలు ఎండనక వాననక 1000 రోజులు వారి సొంత ఖర్చులతో ప్రతి పేదవాడికి ఉచిత భోజనం అందించిన నా ఫౌండేషన్ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మనకి ఏమిచ్చింది అనే దానికంటే తెలుగుదేశం పార్టీకి మనం ఏమి చేసామనే భావనతో ఈరోజు ఫౌండేషన్ రాష్ట్ర సభ్యులందరూ పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు. జై హింద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం, మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూల వ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, PCOD, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుపోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, PP రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబతుల రాజశేఖర్ విజయానికి పాస్టర్లు కృషి చేయాలని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. కాకినాడ నగరపాలక సంస్థ 8వ డివిజన్ పరిధి అయోధ్యనగర్ రోడ్ నెంబర్ 2లో గల ఫిల్దల్పియా చర్చ్ ఆవరణలో కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పరిచయం కార్యక్రమం జరిగింది. కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు శామ్యూల్ సాగర్ అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కూటమి బలపరిచిన
ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్కు మొదటి ప్రాధాన్యత ఓట్లు వేయించి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ ప్రతాప్ సిన్హా, కాకినాడ పాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ అధ్యక్షులు జోసెఫ్ బిన్నీ, జనరల్ సెక్రటరీ సీరం ఐజాక్, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ విక్టర్ శామ్యూల్, ట్రెజరర్ సుందర్ కుమార్, జాయింట్ ట్రెజరర్ మిస్పా విజయ్ కుమార్, పెద్ద సంఖ్యలో పాస్టర్ ఫెలోషిప్ సభ్యులు పాల్గొన్నారు. ఒక పక్కన కేంద్రం కూడా ఎప్పుడూ సహకరించిన సహకారం అందిస్తుంది. ఈరోజు ఆగిపోయిన పోలవరానికి సహకారం అందిస్తుంది, ఆగిపోయినటువంటి రాజధానికి సహకారం అందిస్తుంది, ఆగిపోయిన పనులన్నింటికి ఇప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంది. అంటే ఒక పక్కన కేంద్రం సహకారం అందిస్తుంది. మరి సహకారం అందిస్తున్న తరుణంలో ఎన్నికలు వచ్చిన సమయంలో ఈ ప్రభుత్వానికి గౌరవించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రజలపైన, మనపైన, అందరిపైన ఉంది. ముఖ్యంగా మీపైన ఉంది. మీ పూర్తి సహకారం కావాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అయితే మీరు 10 మందికి చెప్పగలిగే వ్యక్తులు, మనలో గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే అందరికీ ఓట్లు ఉండవు కాబట్టి ప్రత్యేకంగా ఈ ప్రార్థన సమయం అయిపోయిన తర్వాత, ఇంటికి వెళ్ళిన తర్వాత మనలో ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ పర్సనల్గా మీరు రిక్వెస్ట్ చేసి మన పేరాబత్తుల రాజశేఖర్ గారికి 1వ నెంబర్ వచ్చింది. ఆయన పేరు 1 నెంబర్ వచ్చిందండి. మొదటి పేరు వచ్చింది. బ్యాలెట్ ఇలాగ ఉంటుంది. ఆ బ్యాలెట్లో పేరు ఉంటుంది, ఆయన ఫోటో ఉంటుంది. తిన్నగా మళ్ళీ 1వ నెంబర్ వేయాలండి, 1 వేయాలి. ఎందుకంటే ఇంత పర్టికులర్గా చెప్పాల్సి వస్తుంది. మొన్న జనరల్ ఓటర్సే చాలా చక్కగా వేశారు ఓట్లు. గ్రాడ్యుయేట్స్ ఓట్లు మొన్న నెల్లూరులో ఎలక్షన్ అవుతే 20,000 ఇన్వాలిడ్ అయిపోయినాయండి. 20,000. మనకి కాకినాడ పార్లమెంట్లో 12,000. ఇది గ్రాడ్యుయేట్స్ టీచర్లు తప్పేసేస్తారు అనిపిస్తుంది. కొంతమంది చిక్కి పెట్టేస్తున్నారు, కొంతమంది ఏమో ఓఎన్కి 1 అని రాస్తున్నారు. 1 అని ఏమంటే తర్వాత ఎలక్షన్ సమయంలో అక్కడ ఓటేసేటప్పుడు వాళ్ళే పెన్నేస్తారు. వాళ్ళు పెన్నతో వేయాలి, మన పెన్నతో వేయకూడదు. మళ్ళీ అది చల్లదు. అలాగే ఏం చేశారంటే 20,000 ఓటు ఇన్వాలిడ్ అయిపోయింది. అట్లాగా ఓటు వృధా అయిపోతుంది. మీరందరూ మోటివేట్ చేసి కష్టపడి ఆ రోజు పని మానుకుని ఓటైనాకి వెళ్ళి ఇన్వాలిడ్ అయిపోతుంది. చూడండి, అలాంటి ఇన్వాలిడ్ అవ్వకుండా మీరు కూడా పర్సనల్గా చెప్పాలని మీ అందరినీ కోరుకుంటూ ఇద్దరం సేవే చేసుకున్నాం ఖచ్చితంగా. మరి నాకు కూడా రాజకీయాల్లో ఫస్ట్ నుంచి బాలయ్య గారి వారసులుగా తెలుగుదేశం పార్టీలో మరి నేను చాలా పదవులు మండల స్థాయిలో చేసాం. ఎప్పుడు కూడా అందరితో మరి కలిసిమెలిసి మంచితనం ఏదో మనకు చేసే బాధ్యతలు సామాన్య ప్రజలకు సేవ చేయాలనే బాధ్యతతోనే రాజకీయాల్లో కొనసాగుతున్నాం. మరి ఆ క్రమంలోనే నాకు మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం, మరి తెలుగుదేశం, జనసేన, బీజేపీ, మరి కూటమి ప్రభుత్వం నాకు కొన్ని ఇంకా బాధ్యతలు పెంచే అవకాశం ఇచ్చింది. ఈ 2 జిల్లాలు అంటే 34 నియోజకవర్గాల పరిధి అనేది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షను, దానికి నన్ను అభ్యర్థిగా ప్రకటించడం, మరి మీ సహాయం కోరడానికి ఈరోజు మీ ముందుకు వచ్చాం. మరి పట్టభద్రులు అంటే మీ అందరికీ తెలుసు, నిరుద్యోగ యువత, ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్టులో పనిచేస్తూ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్న అందరూ కూడా ఈ పట్టభద్రుల్లోకి వస్తారు. ప్రైవేటు ఉద్యోగం చేసేవాళ్ళు కూడా. మరి ప్రస్తుత పరిస్థితుల్లో మన రాష్ట్ర పరిస్థితులు, ఎందుకంటే మీ అందరికీ తెలుసున్న విషయమైనా చెప్పే బాధ్యత మా మీద ఉంది. మీరందరూ కూడా సమాజాన్ని ప్రభావితం చేసి మంచి మార్గంలో నడిపించే వ్యక్తులు మీరందరూ. సమాజం మీద బాధ్యత ఉన్న కూడా మీరందరూ సమాజం మీద బాధ్యత ఉన్న మనుషులు కూడా. కాబట్టి మనకి సమాజం అందరూ బాగోవాలి, అందులో మనం ఉండాలి. మరి గతంలో ప్రభుత్వాలు చేసే తప్పిదాల వల్ల మరి సాగర్ గారికి కొంచెం నా సోదరులు అంటే వాస్తవాలు మాట్లాడదు, నేను చేసినా ఎవరు చేసినా. ఎందుకంటే మీరు చేసే బాధ్యతలు మీరు చేయాలి, ప్రభుత్వంలో ఉన్న పాలకులు చేసే పనులు ప్రభుత్వ పాలకులే చేయాలి. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకుండా, క్రమశిక్షణ పద్ధతిగా లేకుండా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మనకి.
అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణలో అలయన్స్ డిస్టిక్లో మొదటి స్థానంలో నిలుస్తుందని అలయన్స్ డిస్టిక్ గవర్నర్ వనము శ్రీనివాసరావు తెలిపారు. కాకినాడ శాంతినగర్ గల శ్రీరామకృష్ణ సేవా సమితిలో అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బోకు అలయన్స్ గవర్నర్ అధికార పర్యటన కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అలయన్స్ క్లబ్ ఆఫ్ రెయిన్బో ప్రెసిడెంట్ రామదేవ త్రిపుర సుందరి అధ్యక్షత వహించగా అలయన్స్ డిస్టిక్ గవర్నర్ వనము శ్రీనివాసరావు, విజయరామకుమారి దంపతులు ముఖ్య అతిథులుగాను, రీజనల్ చైర్మన్ దుర్గా సుభద్ర విశిష్ట అతిథిగాను, జోన్ చైర్మన్ లక్ష్మీ నాగేంద్ర, శ్రీరామకృష్ణ సేవా సమితి ప్రెసిడెంట్ విఎల్ గాంధీ గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. అలయన్స్ డిస్టిక్ గవర్నర్ అధికార పర్యటనను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాల్లో భాగంగా శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్లో 10వ తరగతి పరీక్షకు హాజరవుతున్న విద్యార్థులకు పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అతిథులు వనము శ్రీనివాస్, విజయరామకుమార్ దంపతులు, లక్ష్మీ నాగేంద్ర, రేవతి దంపతులు, త్రిపుర సుందరి, దుర్గాప్రసాద్ దంపతులు, సభ్యులు సతీష్ కుమారి, కిరణ్ కుమార్, విఎల్ గాంధీలు విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అలయన్స్ గవర్నర్ వనము శ్రీనివాసరావు మాట్లాడుతూ అలయన్స్ డిస్టిక్లో సేవా కార్యక్రమాల్లో రెయిన్బో క్లబ్ మొదటి స్థానంలో నిలుస్తుందన్నారు. విఎల్ గాంధీ మాట్లాడుతూ శ్రీరామకృష్ణ పబ్లిక్ స్కూల్లో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించిన రెయిన్బో క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుమార్, నాగేంద్ర కళ్యాణ్, రత్నరాజు, కౌశిక్, స్కూల్ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా సాగర్ తీరంలో కూడా మరి పరిశుభ్రం చేయాలి అన్న ఉద్దేశంతో రీసెంట్గా కూడా మంచి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఎక్కడ అవసరమో అక్కడ రెయిన్బో క్లబ్ ఉంటుంది అనే విధంగా మరి ఈరంతా కూడా మంచి సర్వీస్ చేశారు. పట్టణ ప్రాంతంలోనే కాకుండా అలాగే రూరల్ ఏరియాస్లో కూడా మరి నేమం కానీ, బండూరు కానీ, అలాగా నడకుదురు, ఇలా అన్ని చోట్ల కూడా రెయిన్బో క్లబ్ యొక్క సర్వీసులు విస్తరించి మంచి మంచి సర్వీస్ చేశారు. ఈరంతా కూడా మరి జిల్లాలోనే నెంబర్ 1 క్లబ్గా నిలిచారని నేను చెప్పడానికి సందేహం ఏమీ లేదు. మంచి సర్వీస్ చేశారు ఈ సంవత్సరం అంతా కూడా. అలాగే ఇంటర్నేషనల్ అవార్డు కూడా తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఇంటర్నేషనల్ అవార్డ్స్ కూడా పంపించాం, వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ అవార్డ్స్ వస్తాయి. మరి ఇంకా ముందు కూడా మంచి మంచి సర్వీస్ చేస్తారని మరి నేను ఆశిస్తూ నాకు ఈ చక్కటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాను. మిగిలిన వాళ్ళకి ఉత్తేజాన్ని కలిగించి వారు కూడా ఇలాగ ఫాలో అయ్యేలాగా మనం చేయవలసిన బాధ్యత మన మీద. అందుచేత వారందరికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, పిల్లలకి ప్యాడ్స్, బుక్స్ ఇవన్నీ కూడా ఇవ్వటం, వాళ్ళని ఉత్తేజపరచడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక్కసారి చాలాసార్లు ఇక్కడ చేశారు. వారు ప్రతిరోజు ఏదో ప్రయత్నం చేయకుండా ఏ రోజు కూడా ఉండదు. 360 సంవత్సరానికి ఎన్ని రోజులు, అన్ని రోజులు కూడా ఏదో కార్యక్రమం ఎక్కడో దిగ్గర చేస్తారు. కరెక్ట్ వాళ్ళు చేసే ప్రోగ్రాంలు ఎక్కడ చేస్తారంటే ఎక్కడ చేయాలో, ఎక్కడ ఆ ప్రాంతం ఉపయోగపడతాయో అలాంటి ప్రాంతానికి వెళ్ళి చేయడం వల్ల ఇటువంటి అది వాళ్ళు అభినందించదగిన విషయం. ఇవాళ గవర్నర్ గారికి, ఇంకా శ్రీనివాస్ గారికి, సతీష్ గారికి, మిగిలిన సభ్యులందరికీ, అలయన్స్ క్లబ్ వారికి కూడా ఈ సమితికి వచ్చినందుకు, రామకృష్ణ సేవా సమితి ఇటువంటి కార్యక్రమాలు చాలా చేస్తారు. ఇవాళ చేసినందుకు వారికి ధన్యవాదాలు చెప్తున్నాను. కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా పిలుపునిచ్చారు. కరప మండలం గొరపూడి గ్రామంలో టీడీపీ క్లస్టర్ గండి వెంకటేశ్వర ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావుతో కలిసి తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంకే శ్రీనివాస్ బాబా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గొరపూడి గ్రామంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్లను కలిసి కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ కు ప్రథమ ప్రాధాన్యత ఓటును వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కరప మండల టీడీపీ అధ్యక్షులు దేవు వెంకన్న, గొరపూడి గ్రామ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అనేక మంది వస్తుంటారు, ఎక్కువ మంది పూజ చేస్తున్నారు తెలిసింది. ఇలాంటి మనకి అధికార పార్టీలో ఉన్న క్యాండిడేట్ కూడా ఉంటే ఒక పక్కన ఉండదు. పని చేయాలంటే అధికార పార్టీలో ఉన్నటువంటి అధికార పార్టీ కూడా చేతం చేయడం అంటలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి ఉపయోగపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దానికి సమస్యలు మాట్లాడడానికి దబ్బోషణ అవుతే కొంచెం చెప్పడానికి కష్టం ఉంటుంది. మీరు చెప్పించుకోవడానికి మీ సమస్యల మీద మాట్లాడడానికి రెండు. అలాగే మన పట్టణంలో ఎవరైతే చేసి వాళ్ళకి సమస్యలు ఆడుకోండి. మీకు కాకుండా ఉద్యోగస్తులు కాకుండా వేరే ఉద్యోగులు ఉపాధ్యాయులతో పాటుగా మరి పట్టణంలో సమస్యలు కూడా చాలా ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చడం కోసం మనకి తెలియజేస్తే మనకి పరిస్థితులు తీసుకెళ్ళడం కోసం కావాలి. కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం చేయగలదు. కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల జిల్లా క్రీడా మైదానంలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ హాకీ టోర్నమెంట్ ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతోంది. 5వ రోజు వివిధ రాష్ట్రాల మహిళలు, పురుషుల జట్లు మొత్తం 8 మ్యాచ్లు జరిగాయి. 5వ రోజు జరిగిన హాకీ పోటీలకు ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ హైడ్రాలజీ శాస్త్రవేత్త డాక్టర్ వైఆర్ సత్యజీరావు
తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఛత్తీస్గఢ్ సెక్రటేరియట్, రాజస్థాన్ సెక్రటేరియట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ సెక్రటేరియట్ 7-1 తేడాతో రాజస్థాన్ సెక్రటేరియట్ జట్టు పైన విజయం సాధించింది. ఆర్ఎస్బీ భువనేశ్వర్, ఆర్ఎస్బీ ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ ఉత్తరాఖండ్ 5-0 తేడాతో జట్టు ఆర్ఎస్బీ భువనేశ్వర్ జట్టుపైన విజయం సాధించింది. ఆర్ఎస్బీ చండీగఢ్, ఆర్ఎస్బీ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆర్ఎస్బీ బెంగళూరు 4-1 తేడాతో ఆర్ఎస్బీ చండీగఢ్ పైన విజయం సాధించింది. తెలంగాణ సెక్రటేరియట్, గోవా సెక్రటేరియట్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో తెలంగాణ సెక్రటేరియట్ 21-0 తేడాతో గోవా సెక్రటేరియట్ పైన విజయం సాధించింది. సెంట్రల్ సెక్రటేరియట్, ఆర్ఎస్బీ అహ్మదాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సెంట్రల్ సెక్రటేరియట్ 3-0 తేడాతో ఆర్ఎస్బీ అహ్మదాబాద్ పైన విజయం సాధించింది. సెంట్రల్ సెక్రటేరియట్, రాజస్థాన్ సెక్రటేరియట్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో సెంట్రల్ సెక్రటేరియట్ 5-0 తేడాతో రాజస్థాన్ సెక్రటేరియట్ పైన విజయం సాధించింది. ఛత్తీస్గఢ్ సెక్రటేరియట్, కేరళ సెక్రటేరియట్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఛత్తీస్గఢ్ సెక్రటేరియట్ 13-0 తేడాతో కేరళ సెక్రటేరియట్ జట్టుపైన విజయం సాధించింది. ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్, మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ మహిళల జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ 18-0 తేడాతో మధ్యప్రదేశ్ సెక్రటేరియట్ జట్టుపైన విజయం సాధించింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయడం జరుగుతుందని ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ అన్నారు. కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో గల పెన్షనర్స్ భవనంలో రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి శాస్త్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ ప్రకటించడం జరుగుతుందన్నారు. అంతేకాకుండా జూన్ నెలలో స్కూల్ పునఃప్రారంభించే నాటికి ఖాళీగా ఉన్న ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడం జరుగుతుందని వివరించారు. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటును బ్యాలెట్ నెంబర్ 1పై వేసి తనను గెలిపించాలని పేరాబత్తుల రాజశేఖర్ పెన్షనర్స్ను ఓటు అభ్యర్థించారు. పెన్షనర్స్ భవన్కు విచ్చేసిన పేరాబత్తుల రాజశేఖర్ను సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ సంఘం జిల్లా అధ్యక్షులు కె పద్మనాభం, కార్యదర్శి నూకరాజు, కోశాధికారి కుమారి శశిగిరి పెద్ద సంఖ్యలో పెన్షనర్లు పాల్గొన్నారు. రొటీన్గా కాకుండా ఇలాగా అందరూ కలిసి ఇక్కడ అంటే పెన్షనర్స్ అంటే ఇక్కడ జాతి ఉండదు, మతం ఉండదు, కులం ఉండదు, ఏమీ ఉండదు. అందరం పెన్షనర్స్ అందరూ కూర్చుని మనసు విప్పి మాట్లాడుకోవడానికి మంచి ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతమైన వాతావరణం కనిపిస్తుంది. చాలా బాగుంది ఇక్కడ. ఖచ్చితంగా మీరు అడిగేది కూడా శాస్త్రి గారు 27వ తారీఖు అడుగుతున్నారంటే అది ఖచ్చితంగా నా వల్ల అవ్వదు. 27 అంటే ఇంకా 5 రోజులే ఉంది. ఎందుకంటే మీ దగ్గర మాట ఇచ్చామంటే మాట తప్పితే మళ్ళీ నన్ను నేను క్షమించుకోలేని పరిస్థితి. అంటే నేను రాజకీయ నాయకులుగా రాలేదు మీ దగ్గరికి. విషయం నా నోటీసులో లేదు, ఇప్పుడే పెట్టారు కాబట్టి తొందరలోనే నా ఎలక్షన్ ప్రక్రియ అయిన వెంటనే చంద్రబాబు నాయుడు గారి పర్సనల్గా ఎలాగే కలుస్తాం. కలిసినప్పుడు ముందే మీరు ఒక రికమెండేషన్ రూపంలో నాకు ఇవ్వండి. ఖచ్చితంగా అవకాశం ఉంది. 2-3 రోజుల్లో నాకు అందజేయండి. నా ఫైల్లో పెట్టుకుని ఫస్ట్ నేను ఏమి అడుగు సార్ ఇదే అడుగుతాను. ఎందుకంటే ఆయన చేయవలసిన బాధ్యత అది న్యాయమైందని. నెక్స్ట్ మంత్ నుంచి మీరు మళ్ళీ ఇంప్లిమెంట్ అయ్యేలాగా నేనైతే ఖచ్చితంగా మరి ఈ 4 రోజుల్లో చేయలేను, కానీ నెక్స్ట్ మంత్ నుంచి మీరు గతంలో ఎలాగైతే ఏ హాస్పిటల్కి వెళ్ళినా మనకి మీరు చేసుకునే కార్పొరేట్ మీకు నచ్చిన, ఎందుకంటే వైద్యం అన్నది మీకు ఆ డాక్టర్ కూడా నచ్చాలి. తెలుసున్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం, లేకపోతే నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనం ఎక్కడికో వెళ్ళి వైద్యం చేసుకోవాలని మీరు సాటిస్ఫాక్షన్ అవ్వరు. కాబట్టి గతంలో ఎలా జరిగిందో అదే జరిగే మాదిరిగా నెక్స్ట్ మంత్ నుంచి ఖచ్చితంగా ఎందుకంటే నేను కూడా కాకినాడలోనే ఉంటున్నాను, మీ మధ్యనే ఉంటాను. నన్ను మళ్ళీ ఆ మాట తప్పేనంటే మళ్ళీ మీకు కనిపిస్తే ఎక్కడైనా మళ్ళీ నేను తలెత్తుకునేలా ఉండాలి. అదేవిధంగా ఎలక్షన్ ప్రాసెస్ వచ్చినప్పటికీ మీ ప్రభావం ఎంత ఉంటుందో అన్నది నాకు తెలుసు. మీరు పెన్షనర్స్గా మీ పిల్లలతో పాటు మీ స్నేహితులు, బంధువులు అందరూ కూడా నాకు తెలుసు. అందరూ గ్రాడ్యుయేట్స్ ఉంటారు మీ ఫ్యామిలీస్లో. గ్రాడ్యుయేట్స్ లేని ఫ్యామిలీ ఉంటుందని నేను అనుకుంటాను. సాధారణంగా ఎక్కువ మంది ఉంటారు ఈ ప్రాంతంలోనే అందుబాటులో ఉంటే. లేదు ఎక్కడైనా హైదరాబాద్లో కానీ ఎక్కడైనా బయట ఉన్నా కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కూడా మనం విశ్వ హిందూ పరిషత్ సీనియర్ నాయకులు, హిందూ ధర్మ పరిరక్షకులు, కీర్తిశేషులు మద్దూరి శ్రీరామచంద్రమూర్తి సంస్మరణ దినోత్సవం కాకినాడ గాంధీనగర్ ఓలేటివారి వీధి అన్నపూర్ణ నిలయంలో గల విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో విహెచ్పి ఆధ్వర్యంలో జరిగింది. తొలుత సీనియర్ నాయకులు గరుమళ్ళ అన్నపూర్ణయ్య శర్మ దంపతులు మామాజీ చిత్రపటం వద్ద శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేయగా విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి
సమితి, భారతీయ జనతా పార్టీ, వాత్సల్య భారతి, సేవాభారతి రాష్ట్ర సేవికా సమితి, వివిధ హిందూ ధర్మ సంఘాలు సభ్యులు వారిని స్మరిస్తూ పుష్పాంజలి ఘటించారు. సభాధ్యక్షులుగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు రాజమహంతి రవిశంకర్ పట్నాయక్ మాట్లాడుతూ విశ్వ హిందూ పరిషత్కి ఒక పెద్ద దిక్కుగా ఉన్న భీష్మాచార్యుల్ని భీష్మ ఏకాదశి రోజున మహానేతను కోల్పోయామన్నారు. ప్రాంత ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ బిక్కిన రాజు మాట్లాడుతూ వీరు తమ జీవితమంతా విశ్వ హిందూ పరిషత్ నిర్వహణలోనున్న వెదురు నగరంలో గిరిజన పిల్లల పాఠశాలలో విద్యాభివృద్ధికై అత్యధిక సమయాన్ని వెచ్చించారన్నారు. త్యాగానికి మరో పేరు మామాజీ అన్నారు. ఆర్ఎస్ఎస్ నండూరి కృష్ణ, ఆంజనేయ శర్మ, బీజేపీ నేతలు పాడా కృష్ణమోహన్, గట్టి సత్యనారాయణ, దొడ్డి వీరేంద్ర మామాజీతో ఉన్న అనుబంధం, అనుభవాలు స్మరించారు. ఛత్రపతి శివాజీ స్ఫూర్తి సేవా సమితి నుండి గోపరాజు సుబ్బారావు వారి అనుభవాలు వివరిస్తూ వారి పిల్లలను ఆశీర్వదించారు. కార్యక్రమంలో వాత్సల్య భారతి శ్రీనివాసు, ఆర్ఎస్ఎస్ పటాభిరామయ్య, వీరశంకరం, ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తి సమితి డాక్టర్ పి రమాదేవి, విహెచ్పి మాతృశక్తి కోకా మాలతీదేవి, రాష్ట్ర సేవికా సమితి కమల, విజ్ఞాన భారతి సుందరి, అప్పాజీ, సహకార్యదర్శులు ఉదయ భానోజీ, వివిడి రవివర్మ, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఏదొచ్చినా ఏ కార్యక్రమం అయినా ఆయన సలహా తీసుకుని చేసుకునేవాళ్ళు, అలా ఉండేది. తర్వాత చాలా కాలం ఏ భారత వికాస్ పరిషత్ అవని, లేకపోతే బీజేపీ అవని, ఈ దేంట్లోనైనా ఆయనకు ఎలక్షన్స్ వచ్చినా ఏది వచ్చినా ఆయన లేకుండా జరిగేది కాదు. అంత మొత్తం అందరినీ కలుపుకుని వెళ్ళేటువంటి మనస్తత్వం అయింది. అందరినీ కలుసుకునేవాడు. ఎవరైనా ఆయన్ని తెలియని వాళ్ళంటూ ఎక్కడ ఉండేవాడు కాదు. ఎప్పుడైనా ఈ మధ్యకాలంలో కనిపిస్తే మామాజీకి ఎంత ఉంటుంది ఏమిటండి అని అడిగేవారు. అంత చనువుగా అందరితోటి ఆప్యాయంగా మాట్లాడుతూ కలిసికట్టుగా ఉండేటువంటి మనిషి చాలా అరుదుగా ఉంటారు. అలాగే భారతీయ కిసాన్ సంఘంలో ఉండేవారు. వాటితో బాగా స్నేహం. నాన్నగారితో మాట్లాడినప్పుడు ఒకసారి సందర్భంలో నేను డ్రిల్ మాస్టర్ ట్రైనింగ్ అయింది, పీజీ ట్రైనింగ్ విజయనగరం స్కూల్లో అప్పుడే జాబ్ అపాయింట్మెంట్ చేసేది ఎవరినో ఇంకొకరిని. ఆ తర్వాత ఎప్పుడో తెలిసి నాన్నగారు ఆయన చెప్పడానికి మొహమాట పడ్డారు. ఆ విషయం తెలిసి అయ్యో ఎంత చెప్పలేకపోయారెట్టి, నాకు చెప్పొచ్చు కదా మీరు, మన చేతిలో పని అది, పోస్ట్ మ్యాన్ ఏం చేద్దాం కదా అన్నారట. ఏదైనా చెప్పలేదు, పర్వాలేదు, ఎక్కడైనా పర్వాలేదు, ఎలా అయినా పర్వాలేదు. నాన్నగారు చెప్పలేదు. ఆయనకి చెప్పకపోవడంతో ఆయన కొంచెం చాలా బాధపడ్డారు. తర్వాత ఏ కార్యక్రమం అయినా సరే వారి మార్గదర్శనం చాలా బాగుంటుంది. మనకి గత 5 సంవత్సరాలకి ప్రతిరోజు ధర్నాలే గుర్తుంది కదా మీ అందరికీ. ఏదో ఆలయాల్లో పడగొట్టమో, విగ్రహాలు ధ్వంసం చేయటమో, ధర్నాలు తగలబెట్టడం, ఇదే మన బతుకంతా 5 సంవత్సరాలు ధర్నాలతోనే సరిపోయింది. ఆ ధర్నాలు ప్రతి కార్యక్రమానికి పాప ఆయన వచ్చేవారు. జనం రాలేదు, ఎవరు రాకుండా పర్లేదు, రాజు మనం ఉన్నాం చాలు రండి ఆయన కలెక్టర్ ఆఫీస్కి మెమోరాండం ఇవ్వడానికి అక్కడికి ఆయన వచ్చేవారు. అల్పూర్జన్ గారు ఇద్దరు వచ్చేవారు. ఆత్మక దిశలో విశ్వ హిందూ పరిషత్ని ముందుకు నడిపించడానికి ఎంతగానో ఉపయోగపడింది. ఎంచేదంటే మరి అటువంటి మహానుభావుడు లేకపోతే ఏ సంస్థ కూడా ముందుకు వెళ్ళదు. అలాగా వారు ఏంటంటే ముందుకు నడిచే విధంగా ప్రతిదీ కూడా నిర్మాణాత్మక దశలోనే వెళ్ళేలాగా, అంటే కన్స్ట్రక్టివ్ వేలో ఆయన ప్రతిదీ కూడా నడిపించేవారు. అలా నడిపించడంలో మేము ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయామని చెప్పేసి చాలా బాధపడుతున్నాం. ఎందుకంటే మేము ఇప్పుడు గ్రామ స్థాయి కమిటీల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా నిర్మించుకునే దశలో ఉన్నాం. దానికి వారి దగ్గర చాలా అడ్రస్లు ఉన్నాయి, చాలామంది ప్రముఖుల యొక్క పేర్లు, సర్వీస్ చేసేవాళ్ళ పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా మాకు ఎప్పటికప్పుడు చెప్తూ వాళ్ళందరినీ కూడా ఎలా కలుపుకోవాలి, ఎలా ముందుకు నడవాలి, ఒక వ్యవస్థని ఏ రకంగా పటిష్టం చేయాలి అన్నది మాకు దగ్గరగా మాకు నేర్పిన ఏకైక వ్యక్తి పొద్దున శ్రీరామచంద్రమూర్తి గారు. పర్సనల్ స్నేహితుడి కింద మరి ఎక్కడున్నా సరే మావది ఏంటి అలాగంటే మాట్లాడటం, ఏదో ఆర్గనైజేషన్ గురించి కష్ట సుఖాలు చెప్పుకోవటం, ఇలా చేయండి అలా చేయటం, ఏం చేస్తానటం జరిగింది. ఆయన లాస్ట్గా ఆయన చూసింది శివాజీ స్మృతి కేంద్రం ఇంద్రపాలెంలో ఏర్పాటు చేసిన ముందు ఒకసారి నా దగ్గరికి వచ్చి కలవటం జరిగింది. చాలాసేపు మాట్లాడుకున్నాం. ఆయన మానవార్త విని చాలా ఆశ్చర్యం, ఒక ఆత్మీయుడిని, ఒక చాలా చక్కటి మార్గదర్శిని కోల్పోయామనే ఫీలింగ్ వచ్చింది. ఆ ఎలక్షన్ జరిగిన టైంలోనూ తర్వాత ఇంకొక 2 ఎలక్షన్స్ కూడా మీరు ఇన్ఛార్జ్ కింద వస్తే బాగుంటుందని చెప్పి అడిగినప్పుడు నాకు ఇంక ఓపిక లేదు, నేను చేయలేను, రాలేదని చెప్పడం జరిగింది. ఆయన ఆ ఎలక్షన్లో నిజంగా వేళ శ్రీరామచంద్రమూర్తి గారు లేకపోతే ఆఫీసు
ఎలా నడిచిందో చెప్పడం చాలా బోరింగ్తో. అప్పుడు మాకు అనిపిస్తుంది సంఘం అంటే సంఘంలో మనుషులు అంటే ఇలాగ ఉంటారు. ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్ రావాలని పట్టుదలతోటి ఒకే ఒక నిమిషం చెప్పి వచ్చి ఆయన కార్డు ఇవ్వడం, తర్వాత డొనేషన్ కూడా అడగలేదు. ఎలా సహాయం చేస్తానంటే మీరు పెద్దగా మీరు డొనేషన్ రాలేదండి చేయమని చెప్పేసి వెళ్ళిపోయారు. మరొకసారి ఏంటంటే ఆయన ఉంటే మదర్ నగర్లో ఒక టెంపుల్ ఉంటే టెంపుల్కి మేము అప్పుడప్పుడు వినాయక చవితి నాటికి మేము రొట్టెలు కూడా అడగడం ఉంది. ఆయన గుర్తు చేసి గత సంవత్సరం కూడా గుర్తు చేసి మీరు మా అది రాలేదండి తప్పనిసరి మీరు రావాలి వచ్చి మా కళ్యాణ దర్శనం చెప్పన్నారు. అలాగే ఆ విధిలో కూడా మొక్కలేమని అని పిలిచి ఆ కమిట్మెంట్ నేను సోమదేవి బాగా చేయాలని చెప్పిన వ్యక్తులు ఆయన. అలాంటి వ్యక్తి మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరమైంది. ఈ మామాజీ గారి సార్ చెప్పినట్టుగా ఆ భీష్మ గారు చనిపోయారంటే ఎంత గొప్ప ఆలోచించండి. అంటే అలాంటి మరణం కూడా గొప్ప స్ఫూర్తి అది. అలాంటి వ్యక్తులను స్మరించుకుంటూ ఆయన అడిగిన నడవాలని కోరుకుంటూ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమం వైపు పరుగులు పెట్టించేందుకు కూటమి ప్రభుత్వం కృషి. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ స్పష్టం. పంచరామక్షేత్రం సామర్లకోట శ్రీ చాళుక్య కుమారరామ భీమేశ్వర స్వామి ఆలయంలో పటిష్ట బందోబస్తు. మహాశివరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయానికి కృషి చేయాలి. కాకినాడ టౌన్ హాల్ సభ్యులకు సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పిలుపు. ఆస్తి కుళాయి పన్నుల వసూళ్లలో 100% లక్ష్యాన్ని సాధించాలి. 6 మున్సిపాలిటీల కమిషనర్లను ఆదేశించిన ఆర్జేడీ నాగ నరసింహరావు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. 8 దశాబ్దాలుగా 4 తరాల విశ్వాసం. మంచి హస్తవాసి గల కాకినాడ డాక్టర్ బసవయ్య గారు సోరియాసిస్, బొల్లి, C5C6 సర్వికల్ స్పాండిలోసిస్, L4L5 లుంబార్ స్పాండిలోసిస్, గ్యాస్ట్రిక్ అల్సర్, మూలవ్యాధి, అజీర్తి, స్త్రీల ఋతు సమస్యలు, పీసీఓడి, పేనుకొరుకుడు, పిప్పిగోళ్లు, ఆనెలు, సూరేడుకాయలు, తల వెంట్రుకలు రాలిపోవుట, తలలో చుండ్రు, మాడుకోటు నివారణలో ఉభయ తెలుగు రాష్ట్రాలలో అగ్రగామి కాకినాడ డాక్టర్ బసవయ్య ఆయుర్వేద హాస్పిటల్. సిఎంఆర్ షాపింగ్ మాల్ ఎదురుగా గన్నాబత్తుల కళ్యాణ మండపం బిల్డింగ్, పీపీ రోడ్, భీమవరం. ప్రతి గురువారం ఉదయం 10 గంటల నుండి 4 గంటల వరకు. జగన్నాథపురం శివాలయం ఎదురుగా కాకినాడ ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు. కోటిపల్లి బస్టాండ్, దుర్గగుడి వెనుక 2వ వీధి, రాజమండ్రి ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు.